హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రైడే ఫర్ ఫైనాన్స్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు కొన్ని ట్రాన్సాక్షన్ని మనల్ని మానిటర్ చేస్తూ ఉంటారు. అది ఎలాగంటే, ఏదైనా ఒక పర్సన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో 10 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తే వాళ్ళు బ్యాంక్స్ని ఇన్స్ట్రక్ట్ చేస్తారు. మీ బ్యాంకులో ఎవరైనా 10 లక్షల కన్నా ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేశారా, వాళ్ళు లిస్ట్ ఇవ్వండి అంటారు. బ్యాంక్స్ వాళ్ళు ఆ లిస్ట్ ఇచ్చేస్తారు. ఆ పర్సన్స్కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ పంపిస్తారు. నువ్వు క్యాష్లో 10 lakhs డిపాజిట్ చేశావు, నీకు ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు ఏదైనా బిజినెస్ చేస్తున్నావా, బిజినెస్ నుంచి ప్రాఫిట్ వచ్చిందా, లేదా నువ్వేమైనా శాలరీ ఇన్కమ్ ఉందా, వాటికి కరెస్పాండింగ్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసావా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టావా అని చెప్పేసి నోటీసులు డిపార్ట్మెంట్ ఇష్యూ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఏవి మనకి ట్రిగ్గర్ అవుతాయో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ చెప్పినట్టుగా క్యాష్ డిపాజిట్స్ 10 lakhs కన్నా ఎక్కువ సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్ చేయటం. నెక్స్ట్, క్యాష్ డిపాజిట్స్ ఇన్ కరెంట్ అకౌంట్ మోర్ దాన్ 50 lakhs. నెక్స్ట్, cash deposit for credit card 1 lakh and total any mode other than cash put together 10 lakhs. సో క్రెడిట్ కార్డు మీరు క్యాష్లో 1 lakh పే చేసినా, ఆర్ ఆన్లైన్లో కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మొత్తం కలిపి 10 లక్షల కన్నా ఎక్కువ మీరు క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేసినా కానీ క్రెడిట్ కార్డ్ ఏజెన్సీ వాళ్ళు మీ యొక్క డేటాని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి షేర్ చేస్తారు. సో అది మనం 10 lakhs దాటకుండా చూసుకోవాలి. క్యాష్ డిపాజిట్స్ 10 lakhs, కరెంట్ అకౌంట్ అయితే 50 lakhs, క్రెడిట్ కార్డ్ బిల్ క్యాష్ అయితే 1 lakh, టోటల్ క్రెడిట్ కార్డ్ బిల్స్ 10 lakhs. నెక్స్ట్, మీరైనా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటే 10 lakhs కన్నా ఎక్కువ చేస్తున్నారా, సో ఆ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది. నెక్స్ట్, మీరు ఏదైనా షేర్స్లో కానీ బాండ్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారా, 10 లక్షలు ఎక్కడ లిమిట్. సో ఫిక్స్డ్ డిపాజిట్ అయినా 10 lakhs, షేర్స్ బాండ్స్లో అయినా 10 lakhs. ఇవి క్యాష్లో కదా, ఎనీ మోడ్, బ్యాంక్ అయినా ఆన్లైన్ బ్యాంకింగ్ అయినా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయినా దేని ద్వారా అయినా 10 lakhs దాటకూడదు. నెక్స్ట్, అదేవిధంగా ఫారెన్ కరెన్సీస్ కానీ ఏమైనా కొంటుంటే ఎనీ మోడ్ అది కూడా 10 lakhs కన్నా ఎక్కువ దాటితే మీకు ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మీకు షేర్ అవుతూ ఉండిద్ది. నెక్స్ట్, క్యాష్ గిఫ్ట్స్ 50,000 కన్నా దాటకూడదు. నెక్స్ట్, ఒక ప్రాపర్టీ మీరు కొంటున్నారు, రిమూవబుల్ ప్రాపర్టీ 30 లక్షల కన్నా ఎక్కువ ఉంది. సో రిమూవబుల్ ప్రాపర్టీకి అయితే లిమిట్ 30 lakhs. 30 lakhs కన్నా ఎక్కువ మీరు ప్రాపర్టీ కొంటుంటే మీరు కొనడం మనం అవాయిడ్ చేయలేము. కాబట్టి కంపల్సరీగా దానికి అడిక్వేట్ డాక్యుమెంటేషన్ ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇన్ ఎనీ డే మనం క్యాష్లో ఏ పర్సన్ నుంచి కూడా 2 lakhs కన్నా ఎక్కువ మనం యాక్సెప్ట్ చేయకూడదు. 2 lakhs కన్నా ఎక్కువ యాక్సెప్ట్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ డిపార్ట్మెంట్ తెలిస్తే మనకి 100% పెనాల్టీ వేసే అవకాశం ఉంది. సో ఈ ట్రాన్సాక్షన్ ఇదిలో బిలో ద లిమిట్స్ మనం ట్రాన్సాక్షన్ ఎంటర్ అయ్యి క్లోజ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి నోటీసులు రావు. థ్యాంక్ యూ.